ట్రంప్ ఇప్పుడు ఒక క్లియర్ కట్గా తేల్చిపడేశాడు. ఏంటది అంటే నాటోలో మళ్ళీ ఉక్రెయిన్ చెప్తా వస్తుంది, మేము మినరల్స్ ఇస్తాం అమెరికాకి, ఏది పరిహారం కింద వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని యుద్ధం చేసినందుకు పరిహారంగా, మా దేశంలో సగం మినరల్స్ వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధం, అదే సందర్భంలో శాంతి చర్చలకి సిద్ధం, అట్లాగే యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధం, మా భూమి మాకు ఇప్పించండి, అట్లాగే నాటోలో సభ్యత్వం ఇప్పించండి అన్నట్టు. ఎందుకు యుద్ధం ఆగిపోతుంది కాబట్టి, యుద్ధంతో అంటే సరిహద్దు వివాదాలు ఉన్నప్పుడు నాటోలో చేర్చుకోకూడదు కానీ లేకపోతే ప్రాబ్లం ఏం లేదు కదా, కాబట్టి దానికి చేర్చుకోమని చెప్పేసి నాటోలో ఉక్రెయిన్ చేర్చే ప్రసక్తే లేదు అన్నటువంటి తేల్చెప్పేశాడు ట్రంప్. ఎందుకంటే పుతిన్కి అతను ఇచ్చినటువంటి హామీ అదే. ఎందుకంటే నాటోలోకి ఉక్రెయిన్ చేరితే రష్యా సరిహద్దుకి నాటో దేశం వచ్చినట్టు. నాటో వాళ్ళు ఒకళ్ళ వెపన్స్ ఒకళ్ళ సైన్యం ఒక చోటికి తరలించుకోవడంలో తప్పే లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. పుతిన్ ఏమంటాడు, దాన్ని ఒక బఫర్ జోన్గా ఉంచాలి అంటాడు. అదే విషయం ఇక్కడ కన్ఫర్మ్ అయింది మరొకసారి.